సిఐ నాగరాజు సిట్ విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు సిట్ అధికారులు. విచారణ షరతుల్లో మార్పు కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. విజయవాడ కోర్టు విధించిన నిబంధనలపై సిట్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు హైకోర్టు తీర్పుపైనే విచారణ ప్రారంభానికి సంబంధించి డిపెండ్ అయ్యింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రస్తుతం హై అలర్ట్ కనిపిస్తోంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలాగే నాగరాజు తరపు న్యాయవాదులు జైలుకు చేరుకున్నారు. ప్రభుత్వం తరపున పందిరి బాబురావు హాజరైతే సిఐ నాగరాజు తరపున గరిమళ్ల ప్రసాద్ హాజరయ్యారు. హైకోర్టు నిర్ణయంపై ఇప్పుడు సిట్ తదుపరి చర్యలు ఆధారపడున్నాయి. తీర్పు కోసం ఇప్పుడు ఇరుపక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారంతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వసంత్, ఏపీ హైకోర్టుని సిట్ అధికారులు ఆశ్రయించారు. విచారణ షరతులకు సంబంధించి ఎలాంటి మార్పులు కోరుతూ పిటిషన్ వేశారు? సో ఇటు సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ప్రస్తుతం కీలక మలుపులు తిరుగుతుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే సీఐ నాగరాజును సిట్ అరెస్ట్ చేసింది, రిమాండ్కి తరలించింది. ఆయన కస్టడీలోకి తీసుకోవడానికి అనుమతి ఇప్పటికే కోర్టు ఇచ్చినటువంటి నిబంధనలు, కోర్టు నిబంధనలను సడలించాలి. ముఖ్యంగా కస్టడీ సందర్భంగా ఏవైతే కొన్ని ఆదేశాలు జారీ చేస్తుందో వాటిని సడలించేలా ఆదేశాలు వంటి కూడా ఏపీ హైకోర్టులో సిట్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రధానంగా ఆడియో వీడియో రికార్డింగ్ చేయడంతో పాటుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారించాలంటూ కూడా చాలా క్లియర్గా కొన్ని డైరెక్షన్స్ లోయర్ కోర్టు ఇచ్చింది. అలాగే వాటితో పాటుగా 5 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే విచారించాలి. విచారించిన సందర్భంలో అతని స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా కోర్టుకు సమర్పించాలని కూడా అందులో మెన్షన్ చేసింది. అయితే సిట్ మాత్రం ఈ లోయర్ కోర్టు సెకండ్ ఏసీఎం కోర్టు ఇచ్చినటువంటి ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో వాటిని సవాల్ చేస్తూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నేరం జరిగింది కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో, పైగా సిట్ విచారణ మొత్తం జరుగుతుంది విజయవాడ కేంద్రంగానే. ఈ ఘటనకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలు వెలుగులోకి రావాలన్నా, ముఖ్యంగా కస్టడీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసులో ఏం జరిగింది, సాయికృష్ణ లాకప్ డెత్ ఎలా జరిగింది, అందుకు సంబంధించిన ఆధారాల మొత్తాన్ని కూడా అతను ముందు పెట్టి ప్రశ్నించవలసి ఉంటుంది. కాబట్టి ఆడియో వీడియో రికార్డింగ్కి సంబంధించినటువంటి చేయాలని చెప్పడం కానీ, లేదంటే ఏదైనా ఒక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తిని కస్టడీకి తీసుకున్నటువంటి క్రమంలో సీసీటీవీల పర్యవేక్షణలోనే ఎప్పుడు విచారణ జరుగుతుంటుంది. కానీ లోయర్ కోర్టు ఇచ్చినటువంటి నిబంధనలు సడలించాలి. ముఖ్యంగా విజయవాడలోనే సిట్ కార్యాలయంలో విచారణ జరిపించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ ఈ పిటిషన్ పైన ఒక స్పష్టత వస్తే తప్ప నాగరాజుకి సంబంధించిన కస్టడీ పైన స్పష్టత వచ్చేటటువంటి అవకాశం లేదు. కస్టడీ విషయంలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే లేదు. థ్యాంక్ యూ వసంత్.